ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ అహంకారమే నీ శత్రువు. దాన్ని ఒక్కసారి తగ్గించుకో, నీకు తిరుగులేదు. ఇదే ఈరోజు బాబా నీకు చెప్పే సందేశం. శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు ఈరోజు మనకి ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి సాయినాథ్ గురూజీ గారండి, చాలా నమ్మకమైన గురూజీ. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే చిటికలోనే పరిష్కరించబడుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సరే నమ్మకంతో కాల్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం? మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9966347447. మాకు కూడా ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా సరే మేము సాయినాథ్ గురూజీ గారిని కాంటాక్ట్ అవుతామండి. మా సమస్య వెంటనే పరిష్కరించబడుతుంది. మీరు కూడా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కాంటాక్ట్ అవ్వండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ హృదయంలో ఎంత మంచితనం ఉందో నాకు తెలుసు. నీ కష్టం, నీ బాధ, నీ కన్నీరు, కానీ ఒక చిన్న విషయం నీ జీవితాన్ని అడ్డుకుంటుంది. అది బయట శత్రువు కాదు, అది నీలోనే ఉన్న ఒక చిన్న అహంకారం. అహంకారం అంటే పెద్దగా మాట్లాడడం మాత్రమే కాదు తల్లి. నేనే చేశాను, నాకు తప్పు ఉండదు, నన్ను ఎవరూ అర్థం చేసుకోరు, నేను లేకపోతే ఎవరికీ సాధ్యం కాదు, ఇవన్నీ అహంకార రూపాలే తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, అసలు నీకు అహంకారం అంటే ఏమిటో తెలుసా? అహంకారం అంటే మనలోని నేను అనే భావం ఎక్కువగా ఉండడం. స్వాభిమానం మంచిది, కానీ అహంకారం ప్రమాదం. స్వాభిమానం చెప్తుంది నేను కూడా విలువైన వాడిని, అహంకారం చెప్తుంది నేనే గొప్పవాడిని. స్వాభిమానం మనల్ని నిలబెడుతుంది, అహంకారం మనల్ని పడగొడుతుంది. తల్లి, నీకు ఎందుకు కొన్నిసార్లు పని ఆగిపోతుందో తెలుసా? ఎందుకు నీకు దక్కవలసిన గౌరవం ఆలస్యం అవుతుందో తెలుసా? ఎందుకంటే దేవుడు నీకు ఒక పాఠం నేర్పుతున్నాడు. వినయం లేకపోతే విజయానికి విలువ ఉండదు. వినయం ఉన్నవాడికి దేవుడు దగ్గరగా ఉంటాడు. అహంకారం ఉన్నవాడిని దేవుడు కొంచెం దూరం నుంచి చూస్తాడు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నేను నీకు ఒక చిన్న కథ చెప్తాను, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఒకప్పుడు ఒక భక్తుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి పూజ చేసేవాడు. కాలక్రమంలో అతనికి కొంత సంపద, గౌరవం వచ్చింది. ఆ తర్వాత అతను ఇలా అనుకున్నాడు: ఇది అంతా నా తెలివి వల్లే. ఆ రోజు నుంచి అతని జీవితం మెల్లగా కిందకి పడిపోయింది. వ్యాపారం తగ్గింది, కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఒకరోజు అతను ఏడుస్తూ దేవుడి ముందు నిలబడ్డాడు. అప్పుడు దేవుడు చెప్పాడు: నేను నీతోనే ఉన్నాను, కానీ నీ అహంకారం నన్ను బయటకు నెట్టేసింది అని. అతను తల వంచి క్షమాపణ చెప్తాడు. అప్పటి నుంచి అతని జీవితం మళ్ళీ సరిదిద్దుకుంది. తల్లి, నీకు ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? నీకు కూడా ఇలాగే జరుగుతుందేమో అనిపించలేదా? ఇంట్లో మాటలు వినిపించవు, పని చేసిన గుర్తింపు రాదు, ఎవరూ నీ మనసు అర్థం చేసుకోరు. ఇది అంతా నీ దోషం కాదు తల్లి, కానీ కొంచెం అహంకారం నీ మాటల్లో, నీ ప్రవర్తనలో ఉండవచ్చు. అహంకారాన్ని ఎలా గుర్తించాలో తెలుసా తల్లి? ఎవరైనా సలహా ఇస్తే వెంటనే తిరస్కరించడం,
తప్పు ఒప్పుకోలేకపోవడం, క్షమాపణ చెప్పడానికి ఇష్టపడకపోవడం, ఎప్పుడూ నువ్వే సరైందనుకోవడం, ఇవి ఉంటే కొంచెం ఆలోచించాలి తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, అహంకారం వల్ల వచ్చే నష్టాలు కొన్ని చెప్తాను తల్లి విను అంటున్నారు బాబాగారు. సంబంధాలు దూరమైపోతాయి, అవకాశాలు చేజారిపోతాయి, మనశ్శాంతి పోతుంది, దేవుని కృప తగ్గిపోతుంది. నీకు తెలుసా, అహంకారం ఒక నిశ్శబ్దపు శత్రువు. అది నిన్ను నువ్వే కూల్చేస్తుంది. వినయం ఎందుకు అవసరమో తెలుసా తల్లి? వినయం ఉన్నవాడు ఎప్పుడూ నేర్చుకుంటాడు. అహంకారం ఉన్నవాడు ఎప్పుడూ తానే గురువు అనుకుంటాడు. నీకు ఎదగాలి కదా తల్లి, అయితే వినయం నీ అహంకారం కావాలి. బాబా ఇచ్చే ఒక్క మార్గం వినమ్మా. ప్రతిరోజు ఇలా అనుకో, బాబా నేను చేసిందంతా నీ కృప వల్లే. తప్పు జరిగితే వెంటనే ఒప్పుకో. ఎవరైనా మంచి చేస్తే హృదయపూర్వకంగా మెచ్చుకో. క్షమాపణ చెప్పడానికి వెనకాడవద్దు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, దేవుడు పెద్దవారిని కాదు తల్లి, వినయంతో ఉండేవారిని ఇష్టపడతాడు. శ్రీరాముడు కూడా వినయానికి ప్రతీక. హనుమంతుడు శక్తివంతుడు అయినా ఎప్పుడూ తల వంచేవాడు కాదు. తల్లి, నీ జీవితంలో మార్పు ఎలా వస్తుందో తెలుసా? ఒక్కసారి నువ్వు ఇలా అనుకో, నేను కాదు బాబా, నువ్వే అన్నీ అని. అప్పుడు నీలో ఒక శాంతి వస్తుంది. అది వచ్చిన తర్వాత నీకు తిరుగు ఉండదు. కుటుంబంలో వినయం ఎలా ఉండాలో తెలుసా తల్లి? ఇంట్లో తల్లి, భర్త, పిల్లలతో మాట్లాడేటప్పుడు కొంచెం మృదువుగా మాట్లాడి చూడు. నీ మాటలో ప్రేమ ఉంటే అందరూ నీ చుట్టూ చేరతారు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఉద్యోగంలో వినయం ఎలా ఉండాలో తెలుసా తల్లి? ఆఫీస్లో చిన్నవారైనా గౌరవించు, వారి అభిప్రాయాన్ని విను. నువ్వు నాయకురాలు కావాలంటే ముందుగా వినయంగా ఉండాలి. ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఇలా ఆలోచించు, నా వల్ల ఎవరైనా బాధపడ్డారా? అలా అయితే రేపు క్షమాపణ చెప్పు, అది నీ మహత్తు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నీకు ఎదగాలని ఉంది, నీకు గౌరవం కావాలి, నీ పిల్లలు సంతోషంగా ఉండాలి, అయితే అహంకారం తగ్గించు, అది నీకు అడ్డంకి అంటున్నారు బాబాగారు. నువ్వు వినయంతో ఉంటే నీ మాటకు విలువ పెరుగుతుంది, నీ పని ఫలిస్తుంది, నీ ఇంట్లో శాంతి ఉంటుంది, నీకు దేవుని కృప ఉంటుంది. నీ అహంకారమే నీ శత్రువు తల్లి, దాన్ని తగ్గించు, నీకు నిజంగా తిరుగు ఉండదు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, అహంకారం ఒక్క రోజులో రాదు, అది చిన్న చిన్న విజయాలతో మొదలవుతుంది. నువ్వు కష్టపడి సాధించావు, నువ్వు బాధపడుతూ ఎదిగావు, నీ జీవితంలో ఎన్నో పోరాటాలు చేశావు, అవి నిజం తల్లి, నీ కష్టం నిజం, కానీ ఆ కష్టానికి మూలం కూడా దేవుడే కదా. ఒక్కసారి ఆలోచించు, నీ శ్వాస కూడా నీ చేతిలో లేదు, నీ గుండె కొట్టుకోవడం కూడా నీ ఆజ్ఞతో కాదు. అప్పుడు నేనే చేశాను అని చెప్పడానికి హక్కు ఎక్కడుంది? అహంకారం ఎందుకు ప్రమాదకరమో తెలుసా తల్లి? అహంకారం మొదట నీ మనసులో పెరుగుతుంది, తర్వాత నీ మాటల్లో కనిపిస్తుంది, చివరికి నీ సంబంధాలను కూల్చేస్తుంది. నీకు తెలియకుండానే స్నేహితులు దూరం అవుతారు, కుటుంబంలో చల్లదనం వస్తుంది, పని దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో అర్థం కాకపోయినా మూలం మాత్రం ఒక్కటే, అహంకారం తల్లి అంటున్నారు బాబాగారు. తల్లి, వినయం ఒక మహాశక్తి. వినయం అంటే తక్కువగా ఉండడం కాదు, వినయం అంటే గొప్పగా ఉన్న తల వంచడం. హనుమంతుడు సముద్రం దాటాడు, లంకను కాల్చాడు, సీతమ్మను కనుగొన్నాడు, కానీ రాముడి ముందు నిలబడ్డప్పుడు ఏమన్నాడు? దాసోహం అన్నాడు. అదే వినయం తల్లి. అందుకే హనుమంతునికి అపార శక్తి. తల్లి, నీ అహంకారం నీ పుణ్యాన్ని తగ్గిస్తుంది. నువ్వు పూజ చేస్తావు, జపం చేస్తావు, వ్రతాలు చేస్తావు, కానీ ఒక్క చిన్న అహంకారం నీ పుణ్యఫలాన్ని తగ్గిస్తుంది. దేవుడు పూజ కన్నా మనసును చూస్తాడు. నీ మనసులో వినయం ఉంటే నీ చిన్న ప్రార్థన కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైనా నిన్ను విమర్శిస్తే నీ కోపం వస్తుందా? ఎవరైనా నీ తప్పు చెప్తే నీ హృదయం బాధపడుతుందా? అది సహజం తల్లి, కానీ అదే సమయంలో వినయం చెప్తుంది, అందులో కొంచెం నిజం ఉండొచ్చు. తల్లి, నీ విజయానికి అడ్డం ఏమిటో తెలుసా? కొన్నిసార్లు దేవుడు నీకు అవకాశాలు ఇస్తాడు, కానీ నీ అహంకారం వాటిని దూరం చేస్తుంది. ఎందుకంటే వినయంతో ఉన్నవాడితోనే అందరూ కలిసి పనిచేస్తారు. అహంకారంతో ఉండటానికి ఎవరికీ ఇష్టం ఉండదు. మీ పిల్లలు
ఏదైనా తప్పు చేస్తే నువ్వు ఎలా మాట్లాడతావు? నేను చెప్పింది వినలేదు కదా అని గట్టిగా అంటావా, లేక బిడ్డ ఇలా చేస్తే మంచిది అని మృదువుగా చెప్తావా? నీ మాటల వెనుక ప్రేమ ఉంటే నీ పిల్లలు నీకు దగ్గరవుతారు. నీ మాటల వెనకాల అహంకారం ఉంటే వాళ్ళు నీకు దూరం అవుతారు. దంపతుల జీవితంలో అహంకారం ఎలా ఉంటుందో తెలుసా తల్లి? భార్యాభర్తల మధ్య గొడవలకి ప్రధాన కారణం ఎవరు సారీ అనకపోవడం. ఎందుకు అహంకారం అడ్డుపడుతుంది? ఒక్కసారి నువ్వే ముందుగా క్షమించు అని చెప్పి చూడు తల్లి, నీ ఇంట్లో శాంతి మొదలవుతుంది. దేవుని దగ్గరకు వెళ్ళటానికి పెద్ద పెద్ద హోమాల అవసరం లేదు. ఒక చిన్న హృదయపూర్వక నమస్కారం చాలు. కానీ ఆ నమస్కారంలో వినయం ఉండాలి. నువ్వు చాలా అన్యాయం ఎదుర్కొన్నావు. నీ మంచితనం కొందరు ఉపయోగించుకున్నారు. అందుకే నువ్వు కఠినంగా మారావు. నేను అర్థం చేసుకుంటున్నాను తల్లి. కానీ కఠినతనం రక్షణ కావచ్చు, అహంకారం మాత్రం నాశనం. ప్రతిరోజు కృతజ్ఞత చెప్పు, తప్పు ఒప్పుకో, సేవ చెయ్యి, మౌనం పాటించు, నామస్మరణ చెయ్యాలి, ఓం సాయిరామ్ అని జపించు. ఆ జపంలోనే నేను అనే భావనను తగ్గిస్తుంది. పెద్ద వృక్షం పండ్లు పండితే తల వంచుతుంది. పండ్లు లేని వృక్షం మాత్రమే నిలువుగా ఉంటుంది. అలాగే తల్లి, జ్ఞానం ఉన్నవాడు వినయంగా ఉంటాడు. అహంకారం ఉన్నవాడు లోపల ఖాళీగా ఉంటాడు. నీకు మంచి జరుగుతుంది. నీ ఇంట్లో శుభవార్త రాబోతుంది. నీ పిల్లలు విజయాలు నీ కళ్ళ ముందు కనిపించబోతున్నాయి. కానీ ఒక్కటి గుర్తుంచుకో, విజయం వచ్చినప్పుడు తల వంచి కృతజ్ఞత చెప్పు. అప్పుడు ఆ విజయం నిలుస్తుంది. అహంకారం నీ శత్రువు, వినయం నీ రక్షకుడు. అహంకారం నిన్ను ఒంటరిగా చేస్తుంది, వినయం నిన్ను అందరికీ ప్రియంగా చేస్తుంది. అహంకారం దేవునికి దూరం చేస్తుంది, వినయం దేవుని నీ గుండెల్లో ఉంచుతుంది. తల్లి, నీ మనసు పవిత్రం కావాలి. నీ మాటలు మృదువుగా మారాలి. నీ ఇంట్లో శాంతి నిండాలి. నీ అహంకారం కరిగిపోవాలి. నీ జీవితం ప్రకాశించాలి. ఒక్కసారి నీలోని నేను తగ్గించు. నీ జీవితంలో దేవుడు పెరుగుతాడు. అప్పుడు నీకు నిజంగా తిరుగు ఉండదు తల్లి అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమంది ఈ రోజు నుంచి బాబాగారు చెప్పినట్లు మీలో ఉన్న అహంకారం తగ్గించుకుంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియచేయండి. మరొక బాబాగారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.